Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss intermediate first year 1A chapter number 10 properties of triangles. Exercise 10B second Roman first problem. Improve చేయమంటున్నారు 4 into R1 into R2 plus R2 into R3 plus R3 into R1 equal to A plus B plus C whole square అని ప్రూవ్ చేయండి అంటున్నారు. చూద్దాం. Given LHS equal to 4 into R1 R2 plus R2 R3 plus R3 R1. Okay, 4 into R1 R1 ని డెల్టా బై S మైనస్ ఏగా రాయించామా ఇంటూ R2 ని డెల్టా బై S మైనస్ B. సిమిలర్లీ ఇవన్నీ అలానే రాయండి. డెల్టా బై S మైనస్ B ఇంటూ డెల్టా బై S మైనస్ C. డెల్టా బై S మైనస్ C ఇంటూ డెల్టా బై S మైనస్ A. ఓకే, సో ఎల్సిఎం ఏమవుతుందిమా? S1 మైనస్ S2 సారీ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అవుతుందా? S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. సో డెల్టా స్క్వేర్. ఇంకేం మిగిలింది ఇక్కడ? S మైనస్ A S మైనస్ B క్యాన్సిల్ అయితే S మైనస్ C ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ S మైనస్ A ప్లస్ డెల్టా స్క్వేర్ ఇంటూ S మైనస్ B. ఏం మిస్ అయిందో అదే వస్తుంది మా న్యూమరేటర్లో. డెల్టా స్క్వేర్ని కామన్ చేస్తాను. 4 డెల్టా స్క్వేర్ ఇంటూ S మైనస్ C ప్లస్ S మైనస్ A ప్లస్ S మైనస్ B బై S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఓకే, 4 డెల్టా స్క్వేర్ ఇంటూ ఎస్ఎస్ఎస్ ఎన్నైనామా 3S మైనస్ కామన్ చేస్తే A ప్లస్ B ప్లస్ C రాయచ్చా బై S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. 4 డెల్టా స్క్వేర్ ఇంటూ ఇక్కడ నేను Sని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకే, సి అప్పుడు ఏమవుతుంది? 3S మైనస్ ఇది ఏమైమా 2S కదా బై ఒక S దీనికి ఇస్తాను. S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఇంటూ S. 4 డెల్టా స్క్వేర్ ఇంటూ S ఇది ముందుకు వస్తాయి. 3S ఇంటూ S అంటే ఎంతమ్మా? 1S కదా బై ఇది మొత్తం ఏమవుతుంది నాన్న? డెల్టా స్క్వేర్ కదా. అర్థమవుతుందా? డెల్టా స్క్వేర్ క్యాన్సిల్. 4S ఇంటూ S అంటే 4S స్క్వేర్ అవుతుంది. 4S స్క్వేర్ని 2S హోల్ స్క్వేర్గా రాయచ్చా? 2S అంటే A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్. ఇదే కదా RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. So this is about question number 1 solution. Second problem. LHS తీసుకొని RHSని అంటే ఇక్కడ 2 ఉన్నాయనన్నా 1 by 1 ప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. See, given LHS ఏముందిమా? 1 by R minus 1 by R1 ఇంటూ 1 by R minus 1 by R2 ఇంటూ 1 by R minus 1 by R3. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వద్దులేండి, ఇదే కదా ఇచ్చింది ఇది. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, తర్వాత దీన్ని అన్నిటినీ మల్టిప్లై చేద్దాం. 1 by R మైనస్ 1 by R1. 1 by R అంటే S బై డెల్టా కదా నాన్న, మైనస్ 1 by R1 అంటే రెసిప్రోకల్లో ఉంది కాబట్టి S మైనస్ A బై డెల్టా. సో ఎల్సిఎం ఈస్ డెల్టా S మైనస్ ఆఫ్ S మైనస్ A, దట్ మీన్స్ S మైనస్ S ప్లస్ A బై డెల్టా. S క్యాన్సల్, A బై
డెల్టా. ఇది ఏదిమా 1/r మైనస్ r1. సిమిలర్లీ 1/r మైనస్ 1/r2. r2 కాబట్టి b వస్తుంది. ఓకే, b బై డెల్టా అండ్ 1/r మైనస్ 1/r3. థర్డ్ వన్ కాబట్టి c బై డెల్టా. LHS ఈక్వల్ టు 1/r మైనస్ 1/r1 ఇంటూ 1/r మైనస్ 1/r2 ఇంటూ 1/r మైనస్ 1/r3. a by delta ఇంటూ b by delta ఇంటూ c by delta. అంటే ABC by delta క్యూబ్. ABC దీన్ని మామూలుగా మనం ఏం రాయొచ్చు, ఫార్ములాస్ని యూస్ చేసి 4r డెల్టాగా రాయొచ్చామా ఏబీసీని బై డెల్టా స్క్వేర్, డెల్టా క్యూబ్. స్క్వేర్ అవుతుంది, ఒకటి క్యాన్సిల్ అయితే 4r డెల్టా స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏబీసీ బై డెల్టా క్యూబ్ ఒకటి వచ్చేసింది. ఇప్పుడు మనము 4r బై r స్క్వేర్ ఇంటూ s స్క్వేర్ని ప్రూవ్ చేయాలి. అంటే 4r అయితే కనిపిస్తుంది, డెల్టా స్క్వేర్ బదులుగా ఏమొస్తుందిమా, r అంటే ఏంటి, డెల్టా బై s కదా, క్రాస్ మల్టిప్లై చేసుకోండి, rs ఇంటూ డెల్టా కదన్నా. సో 4r బై డెల్టాని rs హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే 4r బై r స్క్వేర్ s స్క్వేర్. ఇదే కదా మాకు ప్రూవ్ చేయమండేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్ హార్డ్ ప్రాబ్లం. LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి. గివెన్ LHS ఈక్వల్ టు r ఇంటూ r1 ప్లస్ r2 ప్లస్ r3. సింపుల్గా ఏబీసీలలో ఎస్లలో ఉంది కాబట్టి డెల్టాలని యూస్ చేసుకోవచ్చు, డెల్టాలలో ఉన్న ఫార్ములాస్లని. r అంటే డెల్టా బై ఎస్, r1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ కదనన్నా. r2 మీన్స్ డెల్టా బై ఎస్ మైనస్ బి, r3 మీన్స్ డెల్టా బై ఎస్ మైనస్ సి. డెల్టా బై ఎస్ ఇంటూ LCM s minus a into s minus b into s minus c. ఓకే, కరెక్టా? ఎస్. డెల్టా బై s ఇంటూ ఇక్కడ డెల్టా ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c, డెల్టా ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ c, డెల్టా ఇంటూ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి. డెల్టాని కామన్ చేసుకుంటే s మైనస్ బి ఇంటూ s మైనస్ సి ప్లస్ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ సి ప్లస్ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి బై s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి. డెల్టా ఇంటూ డెల్టా స్క్వేర్. ఓకే, బై s ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి, s మైనస్ ఏ ఇంటూ s మైనస్ సి ప్లస్ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి బై s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి. డెల్టా స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఓవరాల్గా దీన్ని కూడా ఇంకా మనం ఏం రాసుకోవచ్చు అంటే సింపుల్గా రాసేస్తానన్న ఫాస్ట్గా 3s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ ఏబి రాయచ్చా, డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఓకే, ఇవి రెండు క్యాన్సల్. 3s స్క్వేర్ మైనస్ 2s ఇంటూ దీన్ని కూడా 2sగా రాస్తాం ప్లస్ ఆర్డర్లో రాస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఆర్ ఏసీ. 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ 3s స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ మీన్స్ మైనస్ s స్క్వేర్. ప్లస్ టర్మ్స్ ఫస్ట్ రాద్దాం, తర్వాత మైనస్ టర్మ్స్ రాద్దాం. సో ఇదే కదన్నా RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్.
hence it is proved. So this is about question number 3 solution. Fourth problem. ఓకే, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయాలి. గివెన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు సమ్మేషన్ R1 బై S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఓకే, సమ్మేషన్ R1 అంటే ఏంటి మా ఫార్ములా? డెల్టా బై S మైనస్ A కదా, S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇక్కడ కూడా బై 1 అంటే సమ్మేషన్ డెల్టా బై S మైనస్ A ఇంటూ రెసిప్రోకల్ రాస్తే S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఓకే, సమ్మేషన్ డెల్టా బై S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు న్యూమరేటర్లో ఏమవుతుంది? డెల్టా ఎస్ అవుతుంది. డినామినేటర్లో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అవుతుంది. ఓకే, సమ్మేషన్ డెల్టా ఎస్ బై దీని మొత్తాన్ని మనం ఏం రాయొచ్చుమా? డెల్టా స్క్వేర్ రాయొచ్చు కదా. ఓకే, ఒక డెల్టా క్యాన్సిల్. సమ్మేషన్ ఎస్ బై డెల్టా అంటే ఓవరాల్గా దీన్ని ఎస్ బై డెల్టా 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి కదా, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కదా ఇది. ఎస్ బై డెల్టా అంటే 3 ఇంటూ ఎస్ బై డెల్టా 3 ఇంటూ ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. ఓకే, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 1 బై ఆర్ ఈక్వల్ టు ఎస్ బై డెల్టా కదమ్మా అయ్యేది రెసిప్రోకలు. ఓకే, సో ఎస్ బై డెల్టా దేని బదులుగా లేకపోతే ఉండండి, వాళ్ళు ఆర్లలో అది అడిగిండేది కరెక్టేలేమ్మా. 1 బై ఆర్ ఈక్వల్ టు ఎస్ బై డెల్టా అంటే దీని బదులుగా 1 బై ఆర్ రాస్తాను, 3 బై ఆర్. ఇది కదా అడిగిండేది ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. 5th ప్రాబ్లం. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఓకే, చూద్దాం. సీననా గివెన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఇంటూ tan C బై 2. ప్రాబ్లం నెంబర్ 3లో చేసాం R1 ప్లస్ R2 అంటే. ఓకే, బై ప్రాబ్లం నెంబర్ 3. ఓకే, R1 ప్లస్ R2 అంటే ఎంతనన్నా 4R ఇంటూ కాస్ స్క్వేర్ C బై 2 ఇంటూ tan C బై 2. 4R ఇంటూ కాస్ స్క్వేర్ C బై 2 ట్యాన్ని సైన్ C బై 2 బై కాస్ C బై 2 రాయచ్చా? 1 క్యాన్సిల్. 4R ఆర్డర్లో రాస్తాను, సైన్ C బై 2 ఇంటూ కాస్ C బై 2. ఈ 4ని 2 ఇంటూ 2గా రాయచ్చానన్నా, ఆర్ సైన్ C బై 2 కాస్ C బై 2. 2R ఇంటూ ఒక 2 దీనిలోకి ఇచ్చేస్తాను, 2 సైన్ C బై 2 కాస్ C బై 2. 2 సైన్ టీటా కాస్ టీటా ఏమ్మా ఫార్ములా? సైన్ 2 టీటా కదా, అంటే హాఫ్ యాంగిల్స్ కాబట్టి ఫుల్ యాంగిల్ అయిపోతుంది, సైన్ C అవుతుంది. 2R సైన్ C మీన్స్ ఎంత? స్మాల్ c కదా. ఓకే, నెక్స్ట్ అండ్ RHS ఈక్వల్ టు R3 మైనస్ R ఇంటూ కాట్ C బై 2. R3 మైనస్ R మనం ఇది కూడా ప్రాబ్లం 3లో సాల్వ్ చేసాం. ఏమొచ్చింది? 4R సైన్ స్క్వేర్ C బై 2. కాట్ని కాస్ C బై 2 బై సైన్ C బై 2 రాయచ్చా? క్యాన్సిల్. ఈ 4ని 2 ఇంటూ 2గా రాస్తాను, ఆర్ సైన్ C బై 2 కాస్ C బై 2. కొద్దిసేపు ఈ 2ని ఇక్కడ ఇచ్చేస్తే 2R ఇంటూ
2 sin θ cos θ sin θ కదా, ఇక్కడ బై 2లు ఉన్నాయి, ఫుల్ యాంగిల్ అవుతుంది అంటే దీని బదులుగా మనము స్మాల్ సి రాయొచ్చు. ఓకే, దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS అయిందమ్మా. దేర్ ఫోర్ R1 ప్లస్ R2 ఇంటూ tan C బై 2 ఈక్వల్ టు R3 మైనస్ R ఇంటూ cot C బై 2 ఈక్వల్ టు C. ఇదే కదా ప్రూవ్ చేయమనేది. హెన్స్ ఇట్ ఈస్ proved. So this is about question number 5 solution. Second Roman last 6th problem. Show that R1 into R2 into R3 equal to R cubed into tan cot square A by 2 into cot square B by 2 into cot square C by 2. Given LHS equal to R1 into R2 into R3. R1, R2, R3 వాల్యూస్ మనకి తెలుసు. డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ బి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి. ఎల్సిఎం ఎస్ మైనస్ ఇంటూ కదా, ఇది ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డెల్టా క్యూబ్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆర్ అంటే ఏంటిమా, డెల్టా బై ఎస్ కదా, కరెక్టా? ఇప్పుడు డెల్టా అంటే ఆర్ఎస్ అవుతుందా? ఓకే, సో డెల్టా ప్లేస్లో ఆర్ఎస్ రాస్తాను. హోల్ క్యూబ్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఆర్ క్యూబ్ ఎస్ క్యూబ్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. ఓకే, ఆర్ క్యూబ్ ఇంటూ ఒక ఎస్ మైనస్ ఏ తీసుకుంటాను బై ఇక్కడ లేని టర్ము బి అండ్ సి రాస్తాను. ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అర్థమవుతుందా? ఇవి రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక ఎస్ బికి ఇస్తాను. ఇంకొక ఎస్ బికి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై బి కదా, ఏ అండ్ సి రాసుకుంటాను. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి. ఇంకొక ఎస్ మిగిలింది, ఎస్ మైనస్ సి మిగిలింది బై ఏబి అయిపోయింది. ఇప్పుడు ఏసీ కదమ్మా, ఏసీ అయిపోయింది. ఇప్పుడు ఏబి మిగులుతుంది. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. సో ఇదే కదా నాన్న, ఇది కాట్ స్క్వేర్ ఏ బై 2. నెక్స్ట్ సెకండ్ వన్ కాట్ స్క్వేర్ బి బై 2 కాట్ స్క్వేర్ సి బై 2 కదా. సో RHS. Hence it is proved. So this is about question number 6 solution. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.